ఒక కొడుకు, ఒక తల్లి ఒకే ఇంట్లో జీవితం గడిపేవారు. కొడుకు పెళ్ళయింది. తల్లి పేరు రాజేశ్వరి. ఆమె వయస్సు 65 సంవత్సరాలు. ఆమెకు షుగర్, బీపీ గూడా ఉంది. ఒకరోజు కొడుకు తన తల్లిని ఒక వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి, "అమ్మా, ఇది నీకోసం చాలా మంచి ప్లేసు. ఇక్కడ నీ వయసోళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో నువ్వు సమయం బాగా గడపొచ్చని" వాళ్ళ తల్లిని ఆ వృద్ధాశ్రమంలో వదిలి తిరిగొచ్చేస్తాడు. చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. అతను బాగా సంపాదిస్తాడు. మంచి కారు, ఇల్లు, పిల్లలు అందరూ ఉంటారు. కానీ ఎన్నున్నా అతనికి ఆ ఇంట్లో ప్రేమ లేదు. భార్య అతనితో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది. తన పిల్లలే అతను చూసి ఎప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు. ఒకరోజు భార్య తన భర్తతో అంటుంది, "నీకు కోపం విపరీతంగా పెరిగిపోయింది. నీ కోపం పిల్లల మీద నా మీద చూపిస్తున్నావు. నువ్వు ఎక్కడికైనా కొన్ని రోజులు వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకో" అని భార్య అంటుంది. తన ఫ్రెండ్స్ దగ్గర మంచి సలహా తీసుకొని అతను కొన్ని రోజులు కౌన్సిలింగ్ కోసం ఒక పెద్ద హై క్లాస్ వృద్ధాశ్రమానికి వెళ్తాడు. అందులో అతను ఒక గది పేరు చూసి షాక్ అవుతాడు. రూమ్ నెంబర్ 12 రాజేశ్వరి దేవి అని ఉంటుంది. అదే గది, అదే పేరు, తన తల్లి. ఏడుస్తూ కన్నీళ్లతో ఆ రూమ్లోకి వెళ్తాడు. ఆ గదిలో తల్లి లేదు కానీ నవ్వుతూ తన తల్లి ఫోటో ఉంటుంది. పక్కనే ఉన్న ఒక చిన్న బాక్స్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో రాసి ఉంటుంది, "బాబు, నువ్వు నన్ను వదిలిన చోటికే తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తావని నాకు ముందే తెలుసు. కానీ అప్పటికి నేను ఉండనేమో అనిపించింది. నువ్వు నన్ను మర్చిపోయినా ఈ గది నిన్ను మర్చిపోదురా" అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. తల్లి ప్రేమను వదిలేస్తే అదే శాపం, అదే గతి మనల్ని వెంటాడుతూ ఉంటుంది.